ప్రస్తుత పరిస్థితులు మనం గమనిస్తున్నట్లయితే పరిస్థితులు చాలా చేదాటిపోతున్నట్లు అనిపిస్తున్నాయి. చాలా కుటుంబాలలో వేదన, బాధ, మరి అన్సర్టనిటీ, రేపు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. చాలామంది చాలా ఆందోళనకు గురవుతున్నారు. అయితే దేవుని ప్రజలంగా మనము నిరీక్షణ లేని వారము కాము. హల్లెలూయా. వీఆర్ నాట్ పీపుల్ వితౌట్ హోప్. ఒకవేళ ఈ లోక సంబంధమైన వ్యక్తులైతే నిరీక్షణ లేని స్థితిలో వారు ఉండొచ్చేమో, కానీ దేవుడు మనకున్నంత వరకు, ఆయన మనకు తోడుగా ఉన్నంత వరకు మనము సహాయము లేని వారం కాము, నిరీక్షణ లేని వారం కాము. నాకు ఇష్టమైన ఒక మంచి కొటేషన్ ఏంటంటే, ఇఫ్ గాడ్ ఇస్ ఆల్ యూ హ్యావ్ ఆల్ యూ నీడ్. ఒకవేళ నీకున్నదంతా, ఒకవేళ ఏమీ లేకపోవచ్చు, నీకున్నదంతా దేవుడే అయితే నీకు కావలసినవన్నీ నీ దగ్గర ఉన్నట్లే అంట. ఇఫ్ గాడ్ ఇస్ ఆల్ యూ హ్యావ్, ఇఫ్ జీసస్ ఇస్ ఆల్ యూ హ్యావ్ ఆల్ యూ నీడ్. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఏమీ లేదండి మా జీవితంలో, ఇక ఏ ఆశ లేదు, ఇక ఏ నిరీక్షణ లేదు, పరిస్థితులు బాగుపడతాయనే ఆ హోప్ కూడా మాకు లేదు అన్న స్థితిలో మీరు ఉన్నట్లయితే దయచేసి గమనించండి. దేవుడు మీ జీవితంలో ఉన్నంత కాలము మనం విడువబడిన వారం కాము, మనం నిరీక్షణ లేని వారము కాము. బైబిల్ గ్రంథంలో కీర్తనల్లో దావీదు భక్తుడు తన జీవిత అనుభవాలలో దేవుని సన్నిధిలో తాను పెట్టుకున్న మొరను, తాను చేసిన ప్రార్థనలను మరి రచించడం జరిగింది. సో కీర్తనల్లో వి నాట్ ఓన్లీ ఫైండ్ సాంగ్స్ ఆఫ్ ప్రైజ్, బట్ వీ ఆల్సో ఫైండ్ ప్రేయర్స్ అండ్ పిటిషన్స్. కీర్తనల్లో కేవలము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండే ఆ స్తుతి గీతాలు, స్తుతి కీర్తనలు, కృతజ్ఞతార్పణలు మాత్రమే కాదు, కానీ కీర్తనల్లో దావీదు భక్తుడు తన జీవితంలో నిస్సహాయ పరిస్థితుల్లో తాను చేసిన మొర, తాను పెట్టిన మొర, దేవుని సన్నిధిలో చేసిన అంగలార్పును మనం గమనించగలం. 86వ కీర్తన 2-3 వచనాలు. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. మొట్టమొదటగా దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను నమ్ముకున్నాను, నీ సేవకుని రక్షింపు. ఆ తర్వాత 3వ వచనం, ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ఉదయకాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో ఆధారం ఏమీ లేకపోయినా దేవుని నమ్ముకున్నానండి, ఐ హ్యావ్ పుట్ మై హోప్ ఇన్ ద లార్డ్, ఐ హ్యావ్ పుట్ మై ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవుని యందు నా నిరీక్షణ ఉంచాను, దేవునిపై నేను నమ్మిక ఉంచాను, దేవుని నమ్ముకున్నాను అన్నట్లయితే దావీదు భక్తునితో కలిసి ఈ ప్రార్థన నువ్వు కూడా చెయ్యి. దావీదు భక్తుని విడిపించిన దేవుడు, తన భక్తుని ప్రాణాన్ని కాపాడిన దేవుడు, తన భక్తుని రక్షించిన దేవుడు నిన్ను కూడా నిశ్చయముగా రక్షిస్తాడు, కాపాడుతాడు. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపు. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నేను నీ సేవకున్నయ్యా. లార్డ్, ఐఎమ్ ట్రైంగ్ టు రిమైండ్ యూ హూ ఐ యామ్. ఈ లోకంలో ఒకవేళ పలానా తండ్రికి, పలానా తల్లికి పుట్టాను, పలానా ఊరికి చెందిన వ్యక్తిని, పలానా భాష మాట్లాడే వ్యక్తిని అని నాకు చాలా ఐడెంటిటీస్ ఉండొచ్చు, కానీ బట్ మై గ్రేటెస్ట్ ఐడెంటిటీ ఈజ్ టు బీ కాల్డ్ యాజ్ యువర్ చైల్డ్. నీ బిడ్డను నేను, నీ సేవకుని నేను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చాలాసార్లు దేవుని తండ్రి తండ్రి అని పిలుస్తుంటాం, కానీ కష్టాలు వచ్చినప్పుడు నీకు ఒక తండ్రి ఉన్నాడని నువ్వు మర్చిపోతున్నావు. So many times you forget that you have a heavenly father who cares for you. నిన్ను గూర్చి పట్టించుకునే ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు అని చాలాసార్లు నువ్వు మర్చిపోతున్నావు. అందుకే కదా భయపడిపోతున్నావు, ఆందోళన పడిపోతున్నావు, కన్నీరు కార్చేస్తున్నావు. ఒక కష్టం రాగానే, ఒక వ్యాధి రాగానే నీరుగారిపోయినట్లు అయిపోతుంది నీ పరిస్థితి. ఎందుకంటే నీకు ఒక తండ్రి ఉన్నాడని, నీకు ఒక దేవుడు ఉన్నాడని నువ్వు మర్చిపోతున్నావు. ఇక్కడ దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ఏంటంటే, నేను నీ సేవకుడను, నీ భక్తుడను, నీ సేవకుడను అని 2 మాటలు దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా, నేను నీ బిడ్డనే, నీ సేవకున్నే, నీ పని చేశానయ్యా, నీ కోసం బ్రతుకుతున్నానయ్యా, నీ యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను, నీ యందు నేను నమ్మిక ఉంచాను, నీవు నాకు సహాయం చేయి. ఉదయకాల సమయంలో కూడా నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ఒకసారి దేవునికి నీకు మధ్యలో ఉన్న సంబంధం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని భక్తుడవా? దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివా? దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనే మాట దేవుని వాక్యంలో ఉంది. దానియేలును కూడా సింహపు బోనులో పడవేసినప్పుడు అతను క్షేమంగా బయటకు వచ్చిన ఆ సందర్భంలో దర్యావేషు రాజు చెప్తున్న మాట ఏంటంటే, నీవు అనుదినము
తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. నిన్ను రక్షించాడయ్యా. ఎవరు రక్షించారు? నీ శక్తి కాదు, నీ బలము కాదు, నీ జ్ఞానం కాదు, నీకున్న స్థితిగతులు కాదు, నీకున్న ధనం కాదు. చూడండి, కష్టకాలంలో ధనము అక్కరకు రాదన్నట్లుగా ఈ రోజుల్లో చాలామందికి ధనం ఉంది, కానీ వారికి కరోనా వస్తేనో, వారికి మరొక ఆరోగ్య పరిస్థితి వస్తేనో ఆ ధనం కూడా ఒక లెవెల్ వరకు ఉపయోగపడుతుందేమో, కానీ ఆ తర్వాత మనకున్న ధనం కూడా మనకి సహాయం చేయలేదు. మరి మనల్ని రక్షించగలిగేది ఎవరు అని ఆలోచన చేస్తే అనుదినము తప్పక మనము సేవించుచున్న దేవుడు మనల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నీ భక్తుడను, నేను నీ సేవకుడను, నీ యందు నేను నమ్మిక ఉంచానయ్యా. నువ్వు తప్ప నాకు ఆధారం లేదు, నా నమ్మికకు ఆధారం నీవే. నన్ను నీవు రక్షించు, నాకు నీవు సహాయము చేయి. ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో జరిగిన ఒక సంఘటన పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేశారు. ఆ భాగాన్ని కూడా ఒక్కసారి మనం ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. ఎస్తేరు మనం గమనించినట్లయితే రాణిగా ఎంపిక చేయబడినప్పుడు అహష్వరోషు రాజు ఎస్తేరును రాణిగా ఎన్నిక చేసుకున్న తర్వాత మొర్దెకై అని ఎస్తేరు యొక్క పినతండ్రి ప్రతిదినము తన కుమార్తె యొక్క బాగోగులు తెలుసుకోవాలని ఎస్తేరు ఉన్న అంతఃపురం దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. అలా వెళ్తున్న సందర్భంలో అంతఃపురంలో జరుగుతున్న పరిస్థితులు, తన కుమార్తె గుర్చిన క్షేమ సమాచారం తెలుసుకోవాలని, అలాగే ఆ రాజ్యంలోని పరిస్థితుల గురించి, క్షేమాన్ని గురించి తెలుసుకోవాలని మొర్దెకై వెళ్తున్న సందర్భంలో ఏం జరుగుతుందంటే, ఆ రాజు దగ్గర మంత్రిగా ఉన్న హామాను అనే వ్యక్తి ఎప్పుడైతే రాజును కలవడానికి వస్తూ ఉంటాడో, ఆ ద్వారబంధం వద్ద, ఆ ఎంట్రన్స్ వద్ద ఉన్న వారందరూ ఈ మొర్దెకైకు నమస్కారం చేస్తూ ఉంటారు. కానీ హామానుకు నమస్కారం చేస్తూ ఉంటారు, కానీ మొర్దెకై మాత్రం నమస్కారం చేయని ఆ తరుణంలో హామానుకు మొర్దెకై మీద విపరీతమైన కోపం వచ్చి, ద్వేషం వచ్చి హామానుకు మాట చెప్తాడు. చూడండి, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వరోషు యొక్క రాజ్యమందంతట ఉండు మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. మొర్దెకై, నువ్వెందుకయ్యా నాకు నమస్కారం చేయట్లేదు అని అడిగితే మొర్దెకై భయపడిపోయి హామానుకు, అమ్మో మీ దృష్టికి వచ్చిందా అయ్యగారు, నేను మీకు నమస్కారం చేయట్లేదని మీరు గమనించేశారా? క్షమించండి, తప్పైపోయింది. నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను ఏమన్నా చేస్తాను, నా భక్తి విషయంలో నేను కాంప్రమైజ్ అవుతాను, నన్ను నేను కాపాడుకోవడానికి, నీ ఉగ్రత నుండి, నీ కోపం నుండి తప్పించుకోవడానికి నీకు నమస్కారం చేస్తానులే అని మరి మొర్దెకై హామాను వద్ద కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ 3వ అధ్యాయము 4వ వచనం చివరి భాగం చూడండి. ఏలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పియుండే. నేను యూదుడను, నేను దేవుని బిడ్డను, నేను దేవుని నమ్ముకున్నాను. ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి కింద ఉన్న నీళ్ల ఎందే కానీ ఉండు దేని రూపాన్ని నేను పూజించనయ్యా, ఎవరికి వంగను, నమస్కారం చేయను, నా దేవునికి మాత్రమే నేను మ్రొక్కుతాను, కనుక ఈ హామాను కూడా నేను మ్రొక్కనని మొర్దెకై దేవుని కొరకు నిలబడినందుకు ఇప్పుడు మొర్దెకై ఒక్కడి మీదకే రాలేదు కానీ కీడు మొర్దెకై యొక్క వంశానికి, మొర్దెకై యొక్క జాతికి, తన ప్రజలందరి మీదకి భయంకరమైన సంహారము రాబోతుంది. తన ప్రజలైన యూదులందరినీ సంహరించడానికి హామాను ఒక భయంకరమైన ప్లాన్, ఒక భయంకరమైన పన్నాగాన్ని పన్నినట్లుగా వాక్యాలను చూస్తున్నాం. చాలామంది మాకు ప్రేయర్ టవర్కి ఫోన్ చేస్తున్నారు, మా పర్సనల్ నంబర్స్కి మెసేజెస్ చేస్తున్నారు, వాట్సాప్లో అలాగే ఈమెయిల్స్ పంపిస్తున్నారు. ఏమనంటే, ఇంట్లో ఒక్కరికి స్టార్ట్ అయిందండి కరోనా, ఇప్పుడు అందరికీ వచ్చేసింది. ఫ్రమ్ ద ఎల్డెస్ట్ వన్ ఇన్ ద ఫ్యామిలీ టు ద యంగెస్ట్ వన్. ఇంట్లో ఉన్న పెద్దవారి దగ్గర నుండి, వృద్ధాప్యంలో ఉన్న వారి దగ్గర నుండి పసిబిడ్డల వరకు అందరికీ వచ్చేసింది. అందరిలో ఎంతమంది ఉంటామో, ఎంతమంది పోతామో చాలా భయంగా ఉంది, చాలా ఆందోళనగా ఉంది. మమ్మల్ని మేము చూసుకోవడానికే మాకు ఓపిక లేదండి. కనీసం ఒకళ్ళు సిక్ అయితే మిగతా వాళ్ళందరూ వారికి సపోర్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. ఫ్యామిలీలో అందరము అదే స్థితిలో ఉన్నాం. అందరికీ బలహీనత, అందరికీ అనారోగ్యం, అందరికీ జ్వరాలు, అందరికీ నీరసం. ఎవ్రీవన్ ఈజ్ టెస్టెడ్ కోవిడ్ పాజిటివ్ అని చాలామంది చెప్తూ ఉంటే వారి కొరకు దేవుని సన్నిధిలో భారం కలిగి విజ్ఞాపన చేస్తున్నాం.
ఇక్కడ ఈ మొర్దెకై హామానుకు నమస్కారం చేయని ఆ సందర్భంలో హామాను కూడా ఒక యత్నంతో ముందుకొచ్చాడు. ఆ యత్నము, ఆ ప్రయత్నం ఏంటి అని ఆలోచిస్తే, మొర్దెకైని ఒక్కడనే కాదు సంహరించాల్సింది, మొర్దెకై యొక్క జనాంగం అంతటిని, యూదులనందరినీ సంహరించాలని మరి ఒక పన్నాగాన్ని హామాను పనినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకవేళ నీ కుటుంబాల్లో కూడా సడన్గా చాలామంది బలహీనం అయిపోయారేమో, సడన్గా మెనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ టెస్టెడ్ పాజిటివ్. ఒక ప్రక్కన తండ్రి కుటుంబం వారు, ఒక ప్రక్కన తల్లి కుటుంబం వారు, ఒకవేళ నీ భర్త తరపున వాళ్ళు, అందరికీ ఒకేసారి మరి కోవిడ్ పాజిటివ్ రావడము, ఇంట్లో ఈ వార్తలు ఎక్కువగా వినపడుతూ అమ్మో ఏమైపోతుందో అనే భయము, ఆందోళన మీ హృదయంలో ఉన్నట్లయితే, బైబిల్లో మొర్దెకై జీవితంలో కూడా ఎగ్జాక్ట్గా ఇలాంటి పరిస్థితే. బట్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద వైరస్. ఇప్పుడు మనకి కోవిడ్ వైరస్ వలన ఈ పరిస్థితి వచ్చింది, కానీ మొర్దెకై జీవితంలో ఆ నిస్సహాయ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మొర్దెకై దేవుని పక్షంగా నిలబడినందుకు. బట్ సిమిలారిటీ ఏంటి అని ఆలోచిస్తే, ఆన్ ఆల్ సైడ్స్, ఇన్ ఆల్ డైరెక్షన్స్, అన్ని వైపులా ఇప్పుడు మొర్దెకైకి కీడే కనబడుతుంది. తన మీదకి, తన ప్రజల మీదకి రాబోతున్న మరణమే తన కళ్ళ ముందు కనబడుతున్న ఆ సందర్భంలో ఎస్తేరు, మొర్దెకై ఒక తీర్మానము దేవుని ప్రజలుగా తీసుకున్నారు. నువ్వు ఎలాంటి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో, వీ ఆల్వేస్ హ్యావ్ అ హెల్ప్ లైన్ అవైలబుల్. క్రైస్తవులకు ఒక హెల్ప్ లైన్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందండి. ఈ రోజుల్లో చాలా హాస్పిటల్స్కి కాల్స్ చేస్తుంటే అంటున్నారు, సారీ బెడ్స్ ఫుల్ అంటున్నారు, మాకు ఇంకా పడకలు లేవండి, ఇంకా హాస్పిటల్లో ఖాళీలు లేవు అని చెప్తున్నారు. మరికొన్ని హాస్పిటల్స్లో అంటున్నారు బెడ్స్ ఉన్నాయి కానీ ఆక్సిజన్ లేదండి, క్షమించండి అని. ఒకవేళ ఏ హెల్ప్ లైన్ నంబర్కు నువ్వు కాల్ చేసినా నీకు సహాయం అందకపోవచ్చు, కానీ ప్రతి విశ్వాసికి ఒక హెల్ప్ లైన్ అందుబాటులో ఉంది. ఆ హెల్ప్ లైన్ ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. దెర్ ఇస్ అ హెల్ప్ లైన్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ బిలీవర్ అండ్ ఇట్ ఈస్ ప్రేయర్. ఈ ప్రార్థన అనే హెల్ప్ లైన్ ఎక్కడి నుండైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎలాంటి స్థితిలో నుండైనా నువ్వు చేయొచ్చు. అయితే దేవుని సహాయము మాత్రం, రిమెంబర్ దట్ గాడ్స్ హెల్ప్ ఇస్ ఓన్లీ అ ప్రేయర్ అవే. హల్లెలూయా. దేవుని సహాయం ఎంత దూరంలో ఉందండి, నాకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది, ఎన్ని మైళ్ళ దూరంలో ఉంది, ఎంత దూరంలో ఉంది అని ఆలోచన చేస్తే దేవుని సహాయం అంట ఒక్క ప్రార్థనంత దూరంలో ఉంటుందంట. హల్లెలూయా. నీ మోకాళ్లకు భూమికి మధ్య ఉన్న దూరం ఎంతో, నీ సమస్య నుండి నీ విడుదల పొందడానికి అంత దూరం ఉంది అని ఒక దైవజనుడు చెప్పాడు. నిజమే. యూ హ్యావ్ ద సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లం. నీకున్న ఆరోగ్య సమస్యకు, నీకున్న కుటుంబ సమస్యకు, నీవున్న నిస్సహాయ పరిస్థితికి ఒక సొల్యూషన్ ఉంది, ఒక సమాధానం ఉంది, ఒక పరిష్కారం ఉంది, ఒక విడుదల మార్గం ఉంది, ఒక విమోచన మార్గం ఉంది. అది ఏంటి అంటే ప్రార్థన. ప్రేయర్ ఇస్ ద హెల్ప్ లైన్ దట్ ఎవ్రీ బిలీవర్ హ్యాస్. ఇప్పుడు దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఎస్తేరు, మొర్దెకైలు మాట్లాడుకొని వారు చేసిన పని ఏంటంటే, దేవుని సన్నిధిలో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మొర్దెకై మీదకి రావాల్సిన మరణాన్ని దేవుడు తప్పించాడు. మొర్దెకై యొక్క కుటుంబీకురాలిగా ఉన్న ఎస్తేరు మీదకి రావాల్సిన మరణాన్ని దేవుడు తప్పించాడు. యూదులందరి మీదకి రావాల్సిన మరణాన్ని కూడా దేవుడు తప్పించాడు. హల్లెలూయా. వెళ్ళి అనుకోవచ్చు, ఈ కరోనా చాలా పెద్ద ప్లానింగ్తో వచ్చిందండి, ఇంట్లో అందరినీ చుట్టేసింది, ఇంట్లో ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. రేపొద్దునకి మేము ఎంతమంది ఉండమో అందరం ఒకవేళ ఏమన్నా అయిపోతుందేమో అనే ఆందోళన నీ మనసులో ఉన్నట్లయితే గమనించు, దేవుని ప్రజలైన యూదుల మీదకి ఒక భయంకరమైన కీడు, ఒక భయంకరమైన ఉపద్రవము, ఒక భయంకరమైన మరణ శాసనము వ్రాయబడినప్పటికీ యూదులను దేవుడు కాపాడాడు, మొర్దెకైను దేవుడు కాపాడాడు, ఎస్తేరును దేవుడు కాపాడాడు. కానీ వారు ఏం చేశారు అని ఆలోచిస్తే, దేవుని సన్నిధిలో ఆయనను నమ్ముకొని వారు దేవుని సన్నిధిలో మొర్రపెట్టుకున్నారు. ప్లీజ్ క్రై అవుట్ టు ద ప్రెజెన్స్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో మొర్రపెట్టుకోవాలంటే అదేదో చిన్నతనంగా కొంతమంది భావిస్తూ ఉంటారండి. నేను హ్యాండిల్ చేసుకోగలను కదా, దేవుని సన్నిధిలో మొరపెట్టడం అంత అవసరమా, మొరపెట్టాలా, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదా అన్నట్లుగా కొంతమంది దేవుని దగ్గరికి రావడం ఒక లాస్ట్ ఆప్షన్గా తీసుకొని మిగతా ఆప్షన్స్ అన్నీ ట్రై చేస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాన్ వెస్లీ గారు లాస్ట్ సండే కూడా చెప్పారు,
ధన్యకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. యాక్చువల్గా స్వాబ్ టెస్ట్లో నెగిటివే వచ్చింది. బట్ తన కజిన్ వీళ్ళందరూ కలిసి ఆడుకున్నారు. ధన్యాస్ కజిన్ వాజ్ టెస్టెడ్ పాజిటివ్. అందుకని మేము అనుకున్నాం ధన్య కూడా ఒకసారి టెస్ట్ చేయిస్తే మంచిది. అసలు సిమ్టమ్స్ ఏమీ లేవు, బట్ స్టిల్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయిస్తే అందులో పాజిటివ్ అని రావడం జరిగింది. దేవుని మహాకృప వలన తనకి ఏ సిమ్టమ్స్ లేకుండానే మంచి స్వస్థతను, ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. ప్రార్థించిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఎప్పుడైతే ధన్య రిపోర్ట్ వచ్చిందో, రిపోర్ట్ రాగానే నేను అన్నాను, ఆ రూమ్కి వెళ్ళమ్మా, నువ్వు రూమ్కి వెళ్ళి నువ్వు ఐసోలేట్ అవ్వు, నేను వస్తున్నాను నిన్ను చూసుకోవడానికి అని మా అమ్మాయికి చెప్పగానే ధన్య వెంటనే అప్స్టైర్స్కి వెళ్ళిందండి. వెళ్ళగానే కింద ఏం జరిగిందో నాకు తెలియదు, ఎందుకంటే ధన్యతో పాటు నేను కూడా వెళ్ళిపోయాను. అయితే నా కుమార్తె నిత్య అప్పుడు డైనింగ్ హాల్లో ఉంది. అక్కడున్న ఆంటీ వాళ్ళు, అక్కడున్న సిస్టర్స్ అందరు నాకు ఏం చెప్పారంటే, ధన్యకి ఎప్పుడైతే కోవిడ్ పాజిటివ్ అని తెలిసిందో వెంటనే నిత్య డైనింగ్ హాల్లో ఆ డైనింగ్ టేబుల్ దగ్గర, చైర్ దగ్గర మోకరించి తన సహోదరి కొరకు కన్నీటి ప్రార్థన చేసిందని. హల్లెలూయా. ఆ చిన్న బిడ్డకి ఎవరు చెప్పలేదండి, ప్రార్థన చేయమని చెప్పే పరిస్థితి కూడా కాదు. తన ధన్యం తీసుకొని నేను పైకి వెళ్ళిపోయాను. తనకి ఇంకా ఏం చేయాలి, ఏం మెడికేషన్ వాడాలి అనే ఆలోచనలో నేను ఉన్నాను. అయితే నా రెండో కుమార్తె మాత్రం దేవుని సన్నిధిలో వెంటనే మోకరించి కన్నీటి ప్రార్థన చేసిందంట. నేను తర్వాత ఎప్పుడో లంచ్ టైంలో కిందకు వచ్చిన తర్వాత నా రెండో కుమార్తె నా దగ్గరకు వచ్చి చెప్తుంది, నిత్య చెప్తుంది, మమ్మీ అక్కకి బాగాలేదని తెలియగానే నేను యేసయ్యకు కన్నీటి ప్రార్థన చేశానని. హల్లెలూయా. చాలా సంతోషించానండి. ఎందుకంటే నా కుమార్తెలకు వెండి బంగారాలు ఐశ్వర్యాలు ఏమి లేకపోయినా దేవుని యందు భయభక్తులు, దేవుని మీద ఆధారపడ్డం, దేవుని సన్నిధిలో అంగలార్పు విద్యను మీ పిల్లలకు నేర్పించండి, రోదనము చేయు స్త్రీలను పిలువనంపుడని దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా ఆ చిన్న బిడ్డ హృదయంలో అందరినీ కలిపి నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. అందరినీ కలిపి సంహరించాలని, అందరినీ నష్టపరచాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుని యొక్క ఆలోచన చూడండి. ఆన్ ది అదర్ హ్యాండ్ గాడ్స్ హార్ట్ ఇస్ టు సేవ్ ఎవ్రీవన్. అపవాదేమో డిస్ట్రాయ్ ఎవ్రీవన్, అందరినీ నాశనం చేయాలి, అందరినీ సంహరించాలి, అందరినీ ఇబ్బంది పెట్టాలి, అందరినీ బాధించాలి అని అపవాది ఆలోచన, అపవాది ప్రయత్నం. అయితే దేవుని ఆలోచన, దేవుని హృదయమేమో అందరినీ కాపాడాలి, అందరినీ సంహరించాలి, అందరికీ విడుదల ఇవ్వాలి, అందరినీ సంతోషంతో నింపాలని దేవుని ఆలోచన. ఇక్కడ ఫరో దగ్గరికి వెళ్ళిన మోషేతో ఫరో చెప్తున్న మాట ఏంటంటే, మీరు దురాలోచన కలిగిన వారు, పురుషులు మాత్రం వెళ్ళి మీ దేవుణ్ణి ఆరాధించిరండి, మీ భార్యలు, మీ పిల్లలు, మీ దగ్గర ఉన్న పశు సంపద అంతా ఐగుప్తులో మీరు విడిచిపెట్టాలి అని. అంటే అపవాదికి పరిపూర్ణంగా మనం విడుదల పొందడం ఇష్టం లేదన్నమాట. కొంతమందికి ఇస్తే చాలే, వాళ్ళని అలా టెంపరీగా విడిపించి పంపిస్తే పురుషులు వెళ్ళి వాళ్ళ దేవుణ్ణి ఆరాధించుకొని వాళ్ళ భార్యల కొరకు, స్త్రీల కొరకు, తర్వాత బిడ్డల కొరకు తిరిగి వస్తారు. కాబట్టి మళ్ళీ వారు కూడా తిరిగి బానిసత్వంలోకి వస్తారు అనేది ఫరో యొక్క ఆలోచన. అయితే మోషే యొక్క తలంపు ఏంటో చూడండి. 10వ అధ్యాయము 24వ వచనం, నిర్గమకాండము. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా, మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణముల నిమిత్తమును నీవు మాకు పశువులనియ్యవలెను, మా పశువులను మాతో కూడా రావలెను, ఒక్క డెక్క అయినను విడవబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. ఆ తర్వాత ఫరో కొంచెం తగ్గి, మీ స్త్రీలు వెళ్ళండి, పురుషులతో పాటుగా స్త్రీలు, పిల్లలు వెళ్ళండి, కాకపోతే మీ పశు సంపద అంతా ఇక్కడ విడిచిపెట్టండి అంటే మోషే అంటున్నాడు, ఒక్కటి కూడా విడిచిపెట్టము. వీ విల్ నాట్ లీవ్ ఎనీథింగ్ దట్ బిలాంగ్స్ టు అస్. మాకు చెందినది ఏది కూడా ఈ దేశంలో, ఈ ప్రాంతంలో మీకు మేము అప్పగించము, వదలము. మేమందరము విడుదల పొందాలి, మేమందరము ఈ ప్రాంతం నుండి బయటకు వెళ్ళాలి, మేమందరము రక్షింపబడాలి, మేమందరము కాపాడబడాలి, మేమందరము విడుదల పొందాలి. దేవుడు తన బలమైన దక్షిణ హస్తముతో ఇశ్రాయేలీయులను అందరినీ ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చాడంట. హల్లెలూయా. గాడ్ డెలివర్డ్ దెమ్ ఆల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు నుండి తన ప్రజలను అందరినీ దేవుడు విడిపించాడు.
ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, హామాను యూదులందరినీ సంహరించాలనుకున్నాడు, కానీ దేవుడు యూదులందరినీ కాపాడాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఫరో ఇశ్రాయేలీలందరినీ ఐగుప్తులో పెట్టుకోవాలనుకున్నాడు. ఇశ్రాయేలీలందరినీ ఇంకా బాధించాలని, వారితో ఇంకా వెట్టి చాకిరి చేయించుకోవాలని, వారిని ఇంకా అణగార్చాలని, వారిని ఇంకా బానిసత్వంలో ఉంచాలని ఫరో ప్రయత్నం అయితే, దేవుడు తన ప్రజలందరినీ ఐగుప్తు నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే మంచి దేశంలోకి నడిపించాడు. బట్ రిమెంబర్, ఇట్ వాజ్ అ ప్రాసెస్. అది ఓవర్ నైట్లో అయిపోలేదండి, ఇలా చిటికేస్తే అయిపోలేదు. ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్ళు దేవుడు పంపించాల్సి వచ్చింది. ఎట్ ది ఎండ్ 10వ తెగులు వచ్చినప్పుడు, ప్రతి ఇంట్లో జ్యేష్ఠ కుమారుని వధ జరిగినప్పుడు, అప్పుడు ఫరో యొక్క హృదయం మారి ఇశ్రాయేలీయులను పంపించాడు. సో దేవుడు తన ప్రజలను విడిపించడం అనేది అది స్విచ్ చేసి ఆన్ ఆఫ్ లాగా కాదండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, విడుదల ఇలా వచ్చేస్తే బాగుండు, సమస్య యొక్క పరిష్కారం ఇలా ఒక చిటికలో అయిపోతే బాగుండని. బట్ సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ టైమ్. ఇట్ ఈస్ అ ప్రాసెస్. కొన్నిసార్లు కొంత సమయం పట్టచ్చు. దేవుడు అద్భుతాలు చేయడంలో చాలా విధానాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఆయన ముట్టగానే స్వస్థత పొందారు. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును వెనక నుండి ముట్టింది, అంతే వెంటనే ఆమె ధార కట్టింది అనే మాట వాక్యంలో చూస్తాం. వెంటనే స్వస్థత పొందింది. లాజరు లెమ్ము అని యేసుప్రభు చెప్పగానే వెంటనే లేచొచ్చాడు, అంతే. ఒక రోజు టైం పట్టలేదు లాజరుకు. కొన్ని అద్భుతాలు దేవుడు వెంటనే చేశాడు, కానీ కొన్నిసార్లు మాత్రం ఆయన విడుదల, ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి కొంత సమయమో పట్టింది. బట్ మీన్ వైల్ దేవుని ప్రజలు మాత్రం దేవుని సన్నిధిలో మొర పెడుతూనే వచ్చారు. వారి ప్రతి మొర దేవుడు ఆలకించాడు. ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఇంత మొర పెడుతున్నాను, ఇంత కన్నీరు కారుస్తున్నాను, ఇంతగా దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నాను, ఇంతగా ఆయన మీద ఆధారపడుతున్నాను, ఇదంతా వ్యర్థమేనా? ఇదంతా బూడిదలో పోసిన పన్నీరేనా? ఈ ప్రార్థనలన్నీ వ్యర్థమా? ఉపవాసాలన్నీ వ్యర్థమా? దేవునికి నేను ఇచ్చిన కానుకలన్నీ వ్యర్థమా? దేవుని కొరకు నేను ప్రయాసపడాను, అదంతా వ్యర్థమేనా అని ఒకవేళ నీవు సందేహంతో ఉన్నట్లయితే గమనించు, నీవు దేవుని కొరకు చేసినది ఏది కూడా వ్యర్థం కాదు. హల్లెలూయా. నీవు దేవుని కొరకు ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థన వ్యర్థం కాదు. ఆయన సన్నిధిలో నీవు వాడబడిన, శ్రమపడిన, నీ సమయాన్ని వెచ్చించి, నీ శక్తిని, బలాన్ని వెచ్చించి నువ్వే పని చేసావు, అది వ్యర్థం కాదు. దేవునికి నీవు త్యాగపూరితంగా ఇచ్చిన కానుకలు వ్యర్థం కాదు. దేవుని పక్షంగా, దేవుని నామము పేరట, దేవుని సన్నిధిలో నీవు చేసింది ఏది కూడా వ్యర్థం కాదు అని దేవుని సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకో. సో దావీదు భక్తుడు చేస్తున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను, నాకు నువ్వు సహాయము చేయి. సో మొదటిగా దేవుని నమ్ముకున్న వారిని ఆయన రక్షిస్తాడు. రెండవదిగా ఆయనకు మొరపెట్టిన వారికి ఆయన సహాయం చేస్తాడు, ఆయన విడుదల ఇస్తాడు. మూడవదిగా ఒక్క మాట మాత్రం జ్ఞాపకం చేసి ఈరోజు ముగించుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, యోనా అనే ప్రవక్తతో దేవుడు మాట్లాడుతాడు. దేవుని వాక్కు యోనాకు ప్రత్యక్షమై, నీవు నినివే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ప్రజల మీదకి దుర్గత వస్తుందని ప్రకటించు యోనా అన్నప్పుడు మనకు తెలుసు, తర్షీషుకు వెళ్ళే ఓడ ఎక్కుతాడు. తర్వాత బుద్ధి వస్తుంది. చేప కడుపులో కొన్ని దినాలు ఉన్న తర్వాత, ఆ తర్వాత చేప కక్కి వేసినప్పుడు యోనా మళ్ళీ బయలుదేరి నినివే పట్టణానికి వస్తాడు. వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, నినివే పట్టణంలో ఉన్న ప్రజలకు వారి మీదకు దుర్గతి రాబోతుంది అని యోనా ప్రకటించినప్పుడు, యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం, నినివే పట్టణము నాశనం అగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచారంట. నినివే పట్టణంలో వారికి దేవుడు తెలియదండి. వాళ్ళ అన్యులు, దేవుడు తెలియని వారు, దేవుని శక్తి ఏంటో వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా నినివే పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతుందని వెళ్ళి ప్రకటించమన్నప్పుడు యోనా భయపడ్డాడు. ఎందుకంటే వాళ్ళు భయభక్తులు లేనివారు, అక్రమంగా బ్రతికేవారు, పాపంలో బ్రతికేవారు. వాళ్ళకి వెళ్ళి ఈ బ్యాడ్ న్యూస్ ప్రకటిస్తే తన్ను చంపుతారేమో, తన మీదకి ఏదైనా కీడొస్తుందేమో అని భయపడి యోనా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అంత సుముఖతను చూపించలేదు. కానీ
యోనా ఎప్పుడైతే వెళ్ళి మీ మీదకి నాశనం రాబోతుంది, మీ మీదకి దేవుని ఉగ్రత రాబోతుందని ప్రకటించాడో, వారు దేవుని యందు విశ్వాసముంచి. నినివే పట్టణంలో ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్, ఆ దేవుడు ఎవరో మాకు తెలీదు, అసలు ఈ దేవుని ప్రవక్త ఎవరో తెలీదు, ఆయన చెప్తుంది నిజమో కాదో తెలీదు, మా పట్టణం మీదకి దుర్గత వస్తుందో రాదో, హూ నోస్, ఎవరికి తెలుసు, జరిగితే చూసుకుందాంలే అని కనుక దేవుని మాటలు యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఉండుంటే నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఖచ్చితంగా నాశనం అయిపోయేవారు. ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉన్నారు, ఏం కరోనా వైరస్ అండి, మాస్కులు పెట్టుకోవాలా, ఈ డాక్టర్లు ఇలాగే చెప్తుంటారులేండి, ఈ టీవీల్లో న్యూస్ల్లో ఇలా వేస్తూ ఉంటారులేండి, ఆ శానిటైజర్ వాడినంత మాత్రాన్ని ఏమన్నా అవుతుందా, మాస్క్ పెట్టుకున్నంత మాత్రాన్ని ఏమన్నా అవుతుందా, ఆ కరోనా వచ్చింది మందులు వేసుకుంటే మాత్రం ఏమన్నా అవుతుందా అని గనక డాక్టర్స్ చెప్తున్న మాటలు, మెడికల్ ప్రొఫెషనల్స్ చెప్తున్న మాటలు ఇవన్నీ వినకుండా ఇష్టానుసారంగా ఉంటే వాళ్ళ నష్టాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నట్లు. నీ జీవితంలో కూడా దేవుని మాట యందు నీవు విశ్వాసం ఉంచే విధానాన్ని బట్టి నీ ఆశీర్వాదము, నీ విడుదల ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. నినివే పట్టణ ప్రజలు దేవుని యందు విశ్వాసముంచి. నీకుందా విశ్వాసం? డూ యూ హ్యావ్ ఫెయిత్? యేసుక్రీస్తు ప్రభు కూడా అద్భుతాలు చేయడానికి ముందు 4 సువార్తల్లో మనం గమనించినట్లయితే అనేక సందర్భాల్లో స్వస్థత పొందడానికి, రోగాల నుండి విడుదల పొందడానికి వచ్చిన వ్యక్తులను ఒక ప్రశ్న అడుగుతూ ఉండేవారు. నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగేవారు. రెండవది, నీకు నమ్మికుందా? కెన్ యూ బిలీవ్? నేను అద్భుతం చేయగలనని నీవు నమ్ముతున్నావా? వారిలో అందరూ చెప్పిన మాట, నేను నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నాను అనగానే యేసుప్రభు అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్. యేసయ్య కూడా ఉదయకాల సమయంలో సమస్యల్లో ఉన్న వారితో, కరోనాతో బాధపడుతున్న వారితో ఈ ప్రశ్న అడుగుతున్నాడు, నేను నిన్ను స్వస్థపరచగలనని నీవు నమ్ముతున్నావా? క్యాన్ యూ బిలీవ్? క్యాన్ యూ హ్యావ్ ఫెయిత్? డూ యూ హ్యావ్ ఫెయిత్? నీకు విశ్వాసం ఉందా? నీవు నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నినివే పట్టణ ప్రజలు, రాజు మొదలుకొని ఆ నినివే ప్రాంతంలో ఉన్న అత్యంత సామాన్యుని వరకు ప్రతి ఒక్కరూ గోనె పట్ట కట్టుకొని దే హంబుల్ దెమ్సెల్ఫ్, దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకొని ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తాను చేయదలిచిన కీడును చేయకుండా మానుకున్నాడంట. హల్లెలూయా. దేవుని మనసు మారుతుందా అండి? దేవుడు మనసు మార్చుకుంటాడా? దేవుడు ఏదైనా చేయాలని డిసైడ్ అయినప్పుడు అసలు ఆయన్ని ఎవరైనా మార్చగలరా? ఆయన తీర్మానాన్ని ఎవరైనా మార్చగలరా అంటే దేర్ ఆర్ డెఫినెట్లీ ఎక్సెప్షన్స్ ఇన్ ద బైబిల్. దేవుని యొక్క తీర్మానాలన్నీ మనం మార్చలేము, ఎందుకంటే దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు కాబట్టి ఇఫ్ హీ డిసైడ్ సంథింగ్ హిస్ గాన్ డూ ఇట్. ఆయన ఏదన్నా యత్నించాడంటే, ఆలోచించారంటే, తలంచారంటే అది చేస్తారు అంతే, ఇంకెవ్వరు దాన్ని ఆపజాలరు. అయితే బైబిల్లో కొన్ని సందర్భాలు ఉన్నాయి, దేవుడు తన మనస్సును మార్చుకున్నారు, ప్రజల మీదకి రావాల్సిన కీడును ఆయన కొట్టివేసి మేలు చేసిన సందర్భాలు కొన్ని వాక్యంలో ఉన్నాయి. నినివే పట్టణ ప్రజల యొక్క తగ్గింపు, వారి యొక్క ప్రార్థన, వారు చేసిన ఉపవాసము దేవుని యొక్క హృదయాన్ని మార్చింది. దే ప్రేయర్ చేంజ్డ్ గాడ్స్ హార్ట్. దేవుడు వారిపై పంపించదలచిన కీడును కొట్టేశాడంట. ఉదయకాల సమయంలో నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో, ఇక కీడే జరుగుతుందనే భయం ఉందండి, ఇక కీడే సంభవిస్తుంది, మా ఇంట్లో కీడు జరుగుతుంది, ఈ కీడు నుండి ఎలా తప్పించుకోవాలి, ఈ మరణం నుండి ఎలా తప్పించుకోవాలి, ఈ వ్యాధి నుండి ఎలా తప్పించుకోవాలి, నాకు విడుదలేది, మాకు సహాయం ఏది అని ఆలోచిస్తే దేవుని వల్లనే నీకు సహాయము. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారానే నీకు విడుదల. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని విన్న మనము వాక్యాన్ని అన్వయించుకుంటూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. ప్రభా, లార్డ్, ఐ వాంట్ టు క్రై అవుట్ టు యూ. మనల్ని మనం తగ్గించుకొని, ప్రభా, నా దోషములు, నా పాపములు, నా అతిక్రమము క్షమించయ్యా. నీ కోపము, నీ ఉగ్రత మేమెవ్వరం తట్టుకోలేమయ్యా, మేమెవ్వరం భరించలేం ప్రభా. దేవా, మమ్మల్ని కాపాడండి, మా కుటుంబాలను కాపాడండి, మా ప్రజలను కాపాడండి, నీ ప్రజలను కాపాడండి అయ్యా. నీ సంఘాన్ని కాపాడండి ప్రభా, మా ప్రాంతాలను కాపాడండి, మా పట్టణాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి, మా దేశాన్ని కాపాడండి అయ్యా.
నీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా. మేము నీ సన్నిధిలో మొరపెట్టడం తప్ప మేము చేయగలిగింది ఏది లేదయ్యా. మేము నిస్సహాయులమయ్యా. అయితే మాకు సహాయం చేసే దేవుడు నువ్వు ఉన్నావు ప్రభా. మేము సహాయం లేని వారం కామయ్యా. మేము విడవబడిన వారం కామయ్యా. మేము నిరీక్షణ లేని వారం కాం ప్రభా. ఈ సహాయాన్ని కోరుకుంటున్నామయ్యా. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతోమంది కుటుంబాలు తల్లి లేని కుటుంబాలుగా, తండ్రి లేని కుటుంబాలుగా, కుటుంబ యజమానులు లేని కుటుంబాలుగా, పెద్ద దిక్కులు లేని కుటుంబాలుగా, బిడ్డలు లేని కుటుంబాలుగా మారిపోతున్నాయ్యా. ఎక్కడ చూసినా మరణ ఘోష వినపడుతుంది ప్రభా. చిన్న పిల్లలు, యవనస్తులు కూడా అనేక మంది చనిపోతున్నారయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. ఒక్కసారి కనికరించయ్యా. ఒక్కసారి పరిస్థితులను జోక్యం చేసుకో ప్రభా. ఈ సహాయాన్ని కోరుకుంటున్నామయ్యా. కోవిడ్-19తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని యేసు నామములో ముట్టండి అయ్యా. ఐగుప్తీలో కలిగిన ఏ రోగం రాని, ఒకవేళ వచ్చినా స్వస్థపరుస్తానన్నావు ప్రభా. నీ వాగ్దానాలు ఎందు నమ్మికించి ప్రార్థన చేస్తున్నాము. కృప చూపించండి. కృప చూపుట్ల ఐశ్వర్యవంతుడానికి స్తోత్రము. కృపాతిశయం కలిగిన మా దేవానికి స్తోత్రమయ్యా. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడానికి స్తోత్రాలు. ఆకాశ పక్షులనే పోషిస్తూ చూసుకుంటున్న దేవుడో ప్రభా. నీ పోలికలో చేయబడిన ప్రజలు అయ్యా, నీ ఆత్మను కలిగిన ప్రజలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. అనేక మంది సేవకులు ప్రాణాలు విడుస్తున్నారయ్యా. ఆ సంఘాల కాపరు లేకుండా అయిపోతున్నారయ్యా. జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ తెగులును ఆపివేయ్యా. ఈ భయంకరమైన పరిస్థితుల్ని ఆధీనంలోకి తీసుకో ప్రభా. స్వస్థపరచగలిగిన దేవుడవయ్యా. నీ బాహువుతో ముట్టండి అయ్యా. హాస్పిటల్స్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వెంటిలేటర్స్ మీద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. హోమ్ క్వారంటైన్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మెడికల్ ఫెసిలిటీస్ అందుబాటులో లేక, బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ అందక విలవిల్లాడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆనాడు హామాను భయంకరమైన కీడును యత్నించినప్పటికీ యూదులందరినీ కాపాడావు కదా ప్రభా. నినివే పట్టణం మీదకి నిజానికి నీ ఉగ్రత వచ్చి అందరూ నాశనం అవ్వాలి, కానీ వారు మొరపెట్టినప్పుడు ప్రభా వారి ప్రాణాలు కాపాడావు కదయ్యా. మమ్మల్ని కాపాడండి, మా కుటుంబాలను కాపాడండి, మా సంఘాన్ని కాపాడండి, మా దైవజనులను కాపాడండి, నీ ప్రజలను కాపాడండి, నీ సేవకులను కాపాడండి. నేను నమ్ముకోకుండా అనేక ఆత్మలు అయ్యా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నారయ్యా. వారందరినీ కూడా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభా. నువ్వు సర్వశక్తిమంతుడో కనుక స్తోత్రాలయ్యా. నీ బాహువుతో వ్యాధిగ్రస్తులందరినీ ముట్టి లేవనెత్తండి ప్రభా. తమ వారిని కోల్పోయిన వారిని ఆదరించండి అయ్యా. గుండెలు బరువుగా ఉండి ఇక బ్రతకాలని ఆశ లేకుండా ఎంతమంది ఉన్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలను, చంటి బిడ్డలను, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో అయ్యా. అనేక మంది గర్భిణీ స్త్రీలు కోవిడ్ పాజిటివ్ వచ్చి బాధపడుతున్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వకుండా నాయన సుఖమైన ప్రసవము దేవా వారికి అనుగ్రహించిన ఆయన సహాయం చేయండి. పాలిచ్చే తల్లులను జ్ఞాపకం చేసుకోండి. పెద్ద వయసులో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నీవే సహాయం అందించి కృప చూపించమని వేడుకుంటూ మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ శక్తిమంతుడవు నీవే కార్యాలు జరిగించి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.